शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ಇವತ್ತು ಭಗವದ್ಗೀತಾ 76th ಕ್ಲಾಸ್ ಯೋಗಸ್ಥಃ ಕುರು ಕರ್ಮಾಣಿ ಸಂಗಂ ತ್ಯಕ್ತ್ವಾ ಧನಂಜಯ. ಸುಜಾತ మేడం చదువుతారా? చదివి చెప్పండి మేడం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా. చెప్పండి మేడం, చెప్పండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సంగం త్యక్త్వా ధనంజయ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చెప్పండి. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా. సిద్ధ్యసిద్ధ్యో నమో భూత్వా. సిద్ధసిద్ధో నమో భూత్వా. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. మొత్తం చెప్తాను మేడం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధసిద్ధ్యో నమ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అదే నమ్మగా మేడం. సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా. సాది నామది కనిపిస్తుంది, అది అక్కడ సాది సమో భూత్వా. ఇక్కడ ఉంది కదా కర్సర్ వచ్చింది, కర్సర్ సమో భూత్వా, ఇది సా. ఇది సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది దీని బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సిద్ధ్యసిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే, కర్మ ఫలము కోరకుండా నీవు కర్మ చెయ్యి చెప్పుకున్న తర్వాత కొన్ని కర్మకు ఫలం లేకుండా చేయమన్నప్పుడు మరి ఏదన్నా ఒక పని చేయాలంటే ఒక ప్రేరణ ఉండాలి కదా. ఏ ప్రేరణ లేకుండా, అంటే ఒక ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రేరణ అనేదాన్ని ఎలా లేకుండా ఉన్నప్పుడు ఎలా అని ఒక ప్రశ్న. ఒకవేళ కర్మలు చేయాలి అన్నప్పుడు ఎలా చేయాలి, ఆ కర్మలప్పుడు ఎలా చేయాలి అన్నటువంటి ఆ రెండు ప్రశ్నలకు సమాధానం ఇక్కడ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ యోగస్థః అంటే యోగములో ఉంటూ ఓ ధనంజయ అంటే ఓ అర్జున. బ్రాడ్గా ఫస్ట్ అర్థం చెప్పుదాం. ధనంజయ అంటే ఓ అర్జున, సంగం త్యక్త్వా. సంగం అంటే ఆసక్తి అంటే ఆసక్తి లేకోకుండా అంటే ఫలితాల మీద మమకారం లేకోకుండా, లేకుంటే ఆసక్తి లేకోకుండా, త్యక్త్వా అంటే వదిలిపెట్టి, అలాంటి త్యజించి, మళ్ళీ ఏమి త్యజించాలి? సిద్ధి అసిద్ధి ఆ రెండిటిని, గెలుపు ఓటముల్లో రెండిటిలోనూ సమంగా మానసిక ప్రవృత్తి కలవాడివై భూత్వా అయి ఉండి, యోగస్థః అంటే యోగములో స్థిరముగా ఉండి, కర్మాణి కురు కర్మములను చెయ్యి. కురు అంటే చెయ్యని, కురు అంటే ఇడు ఇట్టని, కర్మలు చెయ్యి. తర్వాత సమత్వం యోగ ఉచ్యతే. యోగము అనేటువంటిది సమంగా ఉండేది, బుద్ధిలో సమంగా ఉండేటువంటి దాన్నే యోగముని ఉచ్యతే చెప్పబడుచున్నది. సమత్వం సమదృష్టి, కార్యసిద్ధి ఎందు కార్య వైఫల్యముందు సమానమైనటువంటి మానసిక స్థితి ఉండడము యోగము. దాన్నే యోగము అని అంటారు. ఇది బ్రాడ్గా అర్థం ఇది. మరి ఇక్కడ దీన్ని కాస్త వివరంగా వెళ్తే మనకు
ఏమంటే ధనంజయ అని సంబోధన. ధనంజయ అంటే ధనమును జయించినటువంటి వాడు అర్జునుడు. ధనాన్ని ఎందుకు జయించినాడు అంటే మనకు భారతంలో కథ అది. భారతంలో కథ ఏమిటంటే రాజసూయ యాగం చేయాల్సి వస్తుంది. ఆ రాజసూయ యాగం చేయాల్సి వచ్చినప్పుడు, రాజసూయ యాగం అంటే వచ్చిన అందరు రాజులను జయించాలన్నమాట. అందరు రాజులను జయించేసి ఎక్కడెక్కడ వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజులను అందరినీ జయించేసి తర్వాత అతని చక్రవర్తిత్వాన్ని ప్రకటించడం ఒకటి. తర్వాత వచ్చేసేసి ఒక గొప్ప యాగం చేసినప్పుడు ఆ యాగానికి అయ్యేటువంటి ఖర్చు, ఆ ఖర్చుకంతటికి ఖజానాలు వాడకూడదు అని ఒక ప్రిన్సిపల్ ఆ కాలంలో. అంటే ఆ ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నును ప్రజలకే ఉపయోగించాలి, అంతేగాని దాన్ని ఏదో ఇలాంటి యజ్ఞయాగాదులకు, దానాలకు, ఇలాంటి వాటికి దానిని ఉపయోగించకూడదు. దాన్ని ఉపయోగించకుండా వేరే దాన్ని ఇతను సంపాదించి ఉపయోగించాలి. అది వేరే రాజులను జయించడము, వేరే దేశాలను జయించడము అలాంటిది అనమాట. దానికి ఆయన ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కు పంపిస్తారు. మరి భీమసేనునేమో ఇది పశ్చిమం దిక్కు పంపిస్తారు. సహదేవుడేమో దక్షిణానికి వస్తాడు, నకులుడేమో ఈస్టర్న్ సైడ్ వెళ్తాడు, బర్మా వరకు వెళ్తాడు అతను. ఇతను అర్జునుడు ఉత్తర దిక్కు పంపిస్తే ఈయన చైనా దేశం దాటి ఇంకా ముందుకు ఎక్కడెక్కడో వెళ్ళేసి ఆయన అదంతా దాటుకొని అక్కడ ఉండే వాళ్ళందరినీ జయించి తీసుకొని వస్తాడు అనమాట. మరి ఈయన తెచ్చినటువంటి ధనరాశులు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ కూడా తెస్తారు డబ్బులు. అయినప్పటికీ కూడా ఇతనికి చాలా ఎక్కువ తెచ్చాడు అనే ఉద్దేశంతో ఇతనికి ధనంజయుడు, ధనాన్ని జయించినటువంటి వాడు అనేటువంటి ఒక బిరుదు ఇతనికి. ఇక్కడ ధనంజయ సంబోధన ఎందుకు వచ్చింది అని అంటారంటే, ఈ వ్యాఖ్యాతలు ఏమంటారంటే, నీవు ధనాన్ని ప్రోగు చేసుకున్న తర్వాతనే రాజసూయ యాగం చేయగలిగినావు, అలాగే నీవు ఈ సమత్వాన్ని చేయగలిగినప్పుడు మాత్రమే నీకు యోగం ఉన్నటువంటిది అభ్యాసం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనమాట. అది ఒక ఇండైరెక్ట్ గా హింట్ తో ధనంజయ అన్న పదము స్పెసిఫిక్ గా వాడబడింది అని చెప్పుకుంటారనమాట. దీన్ని ఈ ధనంజయ ఏదో వేరే పార్థాల ఇలాంటిది ఏది వాడకుండా ధనంజయ అనడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ ధనాన్ని ఎలా జయించి దానివల్ల కార్యసిద్ధి పొందినావు అప్పుడు ఇప్పుడు కూడాను ఈ యోగాన్ని నీవు సిద్ధ్యో సమోభూత్వ ఇవన్నిటికీ కావాలి అంటే నీవు అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి దీన్ని సమత్వాన్ని నీవు, అది కూడా సంపాదన, ఆ సంపాదన నీవు అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అని చెప్పేసి ధనంజయకు ఒక అర్థం చెప్తారు. తర్వాత ఏమిటంటే ధనంజయ ఓ అర్జున, నువ్వు యోగస్థ కురు కర్మాణి, యోగములో ఉంటూ కర్మలు చెయ్యి. కర్మాణి అన్న యూసేజ్ అనమాట. కర్మ అంటే ఒక కర్మ, సింగిల్ కర్మ. కర్మాణి అంటే ప్లూరల్ కర్మాణి. నీవు ఎన్నో కర్మలు చెయ్యి. ఎన్నో కర్మలు అంటే రోజు చేసేటువంటి వివిధమైనటువంటి కర్మలు, అన్ని కర్మలు నీవు కురు చెయ్యి. ఎలా చేయి నీవు? యోగస్థ. యోగస్థ అంటే యోగస్థ అంటే ఏమంటే యోగము అనే పీఠం మీద కూర్చొనేసి, లేకుంటే యోగము అనేటువంటి సింహాసనం మీద కూర్చునేసేసి అని అలాంటి అర్థం వస్తుంది యోగస్థ అంటే. ఇక్కడ యోగము అనేటువంటి సింహాసనం మీద కూర్చునేసి ఆ కర్మలు చెయ్యి అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమిటంటే దీనికి నేను ఇప్పుడు చెప్పాను కదా కర్మయోగం అని చెప్పాను కదా, కర్మయోగంలో వివేకానందుడు ఒక ప్రతిపాదన చేస్తారనమాట. ఏమిటంటే ఒకే పనిని, ఒక కర్మను రెండు రకాలుగా చేస్తారంట. అంటే రెండు రకాలుగా అంటే రెండు రకాలైనటువంటి వ్యక్తులు రెండు విధాలుగా చేస్తారు. ఎలా చేస్తారంటే, ఒక రకమైనటువంటి వ్యక్తి ఎలా చేస్తాడంటే హీ వర్క్స్ లైక్ ఎ స్లేవ్ అంటారు. హీ వర్క్స్ లైక్ ఎ స్లేవ్. ఇంకొకటి హీ వర్క్స్ లైక్ ఏ మాస్టర్. ఈ రెండింటికి భేదం ఏమిటి అంటే, వివేకానందుడు ఏం చెప్తా అంటే, హీ వర్క్స్ లైక్ ఎ స్లేవ్ అంటే వాడు ఎప్పుడు కూడాను ఏదైనా ఒక కర్మ చేసేటువంటి ముందు ఫలితాల మీద వాడికి ఎక్కువ ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది అనమాట. నేను ఈ పని చేసిన తర్వాత నాకు ఎంత జీతం వస్తుంది, నాకేమొస్తుంది, ఫలం ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి, నాకు నేను పొందేటువంటి లాభం ఏమిటి అనేది ఎప్పుడు ఆలోచన చేస్తూ ఏమైపోతుందంటే ఆ మేరకు దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తా అంట, ఈ కర్మ మీద తగ్గిస్తాడంట. అంటే వాడు దేనికి బానిస అయ్యాడు అక్కడ అంటే, కర్మ ఫలానికి బానిసైపోయి పనిచేసేటువంటి వాడు హీ వర్క్స్ లైక్ ఎ స్లేవ్ అంటారు అనమాట. ఈజ్ వర్కింగ్ లైక్ ఎ స్లేవ్. కానీ ఇంకొకటి వ్యక్తి ఏం చేస్తాడంటే హీ వర్క్స్ లైక్ ఏ మాస్టర్. హీ లైక్స్ లైక్ ఏ మాస్టర్ అంటే అతను ఏం చేస్తాడంటే, నేను చేసేటువంటి కర్మ, ఈ కర్మ ఏదో ఒక మంచి కర్మ, ఈ కర్మ వల్ల ఉపయోగం ఎంతో ఉంది, సమాజానికి ప్రయోజనకారిగా ఉంది అనే ఉద్దేశంతో ఇతను ఆ కర్మను చేస్తుంటాడంట. ఆ కర్మను అదే కర్మనే ఇతను అలా చేస్తాడు. అంటే అతను ఏమి అంటే అవగాహనలో మార్పు, తర్వాత వాళ్ళ యొక్క ఆవేశంలో మార్పు, వాళ్ళ యొక్క పద్ధతిలో మార్పు అంతే. అంటే మనసులో మార్పు అంతే. మనసులో అలాంటి ఈ మనసుతో ఇతను చేస్తాడు, ఈ బుద్ధితో ఇతను చేస్తాడు అనమాట. ఈ బుద్ధితో ఇతను చేసినప్పుడు ఏమైపోతుందంటే ఇతను చేసేటువంటి దాన్ని ఇతను ఫలాపేక్ష లేకోకుండా
ఇది ఒక టీచరు పాఠం చెప్పేటువంటి సందర్భంలో ఒక టీచరు మరి నాకు ఈ నెల జీతము పెంచుతారో పెంచరో అని చెప్పి ఈ తక్కువ పాఠం చెప్తా అంట అతను. అప్పుడు అతనికి లేదు నీకు ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు జీతం పెంచితే నేను చేస్తానంటాడంట అతను. ఆ జీతానికిను తర్వాత ఇతను పాఠం చెప్పడానికి కనెక్షన్ పెడితే అతను వచ్చేసేసి మొదటి రకం వ్యక్తి. అంటే అతను హీఈస్ వర్కింగ్ లైక్ ఎ స్లేవ్ అని. అలా కాకుండా నేను చేసేటువంటి ఈ కర్మ 10 మంది పిల్లలకందరికీ ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. వీళ్ళ భవిష్యత్తుకి ఎంతో బాగుంటుంది అని చెప్పేటువంటి ఆలోచనతో నేను చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల వీళ్ళు ఎన్నో తరాల వరకు వీళ్ళకు వృద్ధిలోకి వస్తారు అనేటువంటి భావనతో జీతాన్ని గురించి ఆలోచన చేయకుండా ఈ పని చేసి తర్వాత పని అయిన తర్వాత కావాల్సింటే జీతం అడగడం వేరే విషయం అది. అలాంటి భావనతో చేసేటువంటి వాడు ఉంటే హీఈస్ వర్కింగ్ లైక్ ఏ మాస్టర్ అంటారనమాట. హీఈస్ వర్కింగ్ లైక్ ఏ మాస్టర్. యోగస్థ అంటే ఏమిటంటే యు వర్క్ లైక్ ఏ మాస్టర్. యు వర్క్ లైక్ ఏ మాస్టర్ అండ్ డూ ద కర్మ. కురు కర్మాణి, ఆ కర్మలు అలా చేయి. ఈ యోగానికి డెఫినేషన్ బట్టి ఇక్కడ ఇస్తాడనమాట. ఆ యోగం అంటే ఏమిటి అనేది. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇది రెండవటి. మొదటి సెంటెన్స్ లో ఏం చెప్తా అంటే యు వర్క్ లైక్ ఏ మాస్టర్. మాస్టర్ మాదిరిగా నీవు పనిచేసి అన్ని కర్మలు చెయ్యి. అంటే ఫలాపేక్ష లేకుండా చెయ్యి అని చెప్పడానికి ఇంకొక రకంగా చెప్పడం అనమాట. ఫలాపేక్ష లేకోకుండా నీవు ఈ కర్మలు చెయ్యి. అంటే నువ్వు చేసేటువంటి కర్మ చాలా మంచి కర్మ. నేను చేసేటువంటి ప్రతి పని కూడాను ఒక సంస్థకు ఉపయోగకారి అవుతుంది, లేకుంటే ఇంటికి ఉపయోగకారి అవుతుంది, ఇంట్లో అందరికీ సంతోషపడతారు అన్నటువంటి ఉద్దేశంతో వంట చేయడము, లేకుంటే అందరికీ ఉపయోగపడేటువంటిది అనే ఉద్దేశంతో ఇంకేదో పని చేయడము. ఇలా చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే యోగస్థ కురు కర్మాణి అదేంది. తర్వాత సంఘం త్యక్త్వా ధనంజయ. సంఘం అంటే ఆసక్తి పెంచుకోకుండా, అంటే సంఘాన్ని విడిచిపెట్టి నీవేం చేయాలి, పని చేయాలన్నమాట. ఆ సంఘం అనేటువంటిది ఏమిటంటే ఆసక్తి అంటే ఏమిటంటే నేను చేసేటువంటి ఆ ఆసక్తి 4-5 విధాలుగా ఉంటుందంట. ఒకటి వచ్చేసేసి ఫలాసక్తి. అది మనకు ముందు నుంచి చెప్పుకుంటూ ఉండేటువంటి విషయమే. ఫలాసక్తి అంటే ఏమిటి, ఫలము మీద ఆసక్తి ఉంచుకునేసి పని చేయడం అనమాట. ఆ ఫలం ఉంటే గానీ నేను ఈ పని చేయను, నాకు ఇంత ఇస్తే గానీ నేను ఈ పని చేయను అన్నటువంటి భావనతో ఫలాసక్తి అంటారనమాట. అది అదొక ఆసక్తి. దానికి అటాచ్మెంట్ ఉంటుంది వీడికి. అలాంటి అటాచ్మెంట్ ఉంటే అలాంటి సంఘము. దాని సంఘం అంటే అటాచ్మెంట్ అనమాట. సంఘం అంటే అటాచ్మెంట్. ఆ సంఘాన్ని నీవు దాన్ని వదులుకోవాలన్నమాట. ఆ సంఘం లేకోకుండా ఉండి సంఘం త్యక్త్వ అంటే ఆ ఫలాసక్తి ఉండకూడదు. తర్వాత కర్తృత్వాసక్తి అనేటువంటిది రెండవది అనమాట. ఫలాసక్తి అంటే ఏమిటంటే ఫలాసక్తి తర్వాత కర్తృత్వాసక్తి రెండవది అనమాట. కర్తృత్వాసక్తి ఏం చెప్తారంటే నేను ఈ కర్మను చేశాను, ఈ కర్మను నేను చేయడం వల్ల ఇది జరిగింది, నేను ఈ కర్మను చేయకపోతే గాన చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. ఈయన ఏం చెప్తారంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఒక ముసలవ్వ, మనం చిన్నప్పుడు కథ చెప్పుకునేటువంటి వాళ్ళం ఏమిటంటే ఆ ముసలవ్వకు ఒక కోడి ఉంటుంది. ఆ కోడి ఉన్నప్పుడు నా కోడి పొద్దున్నే కూసిన తర్వాత సూర్యుడు వచ్చేటువంటి వాడంట. మరి అందరూ ఊర్లో ఉండేవాళ్ళంట వచ్చి అవ్వ నువ్వు మీ ఇంట్లో కోడి కూసిన తర్వాత సూర్యుడు వస్తాడు అని చెప్పేటువంటి వాళ్ళంట. మరి అవ్వ అహంభావం పడిపోయి ఏమైపోయిందంటే ఒక స్టేజ్కి వచ్చేసి నా కోడి కూస్తే కదా సూర్యుడు వచ్చేది అని చెప్పేసి ఒక రోజు కోడి కూయకుండా దాన్ని పుట్ట కింద దాచిపెట్టేసిందంట లోపల. ఈరోజు కూయేది కదా సూర్యుడు రాడు అని చెప్పేసి. అలా ఉంటుందన్నమాట ఇది. అంటే ఈ ఆసక్తి ఎలా ఎంత వరకు వెళ్తుందంటే కర్తృత్వాసక్తి. నేను చేశాను అని చెప్పుకోవడం అనమాట. దాన్ని 10 మందికి చెప్పుకోవడం అనమాట. మనం ముందుటి భారతం కథలు కూడా అదే చెప్పుకున్నాం అనమాట. ప్రతర్ధనుడు వసుమనుడు ఆ కథలో ఏం చెప్పుకున్నామంటే ప్రతర్ధనుడి దగ్గరికి నారదుడు వెళ్ళినప్పుడు ప్రతర్ధనుడు ఏం చెప్తా అంటే మరి ఈ గోవుల సముదాయం అంతా, ఈ గోవుల సముదాయం లక్షల కొలది గోవులు ఉన్నాయి కదా ఇక్కడ, ఏమి ఈ గోవులు అంటే ఆ గోవులంతా ప్రజలవి అని చెప్పింటే పోయిండేటువంటి వాడు. దానం ఇచ్చేశాడు కదా, దానం ఇచ్చిన తర్వాత ఇతనిది కాదన్నమాట. అప్పుడు ఏం చెప్పాలి, ఇతను రాజు నిజమైనటువంటి దానం ఇచ్చినటువంటి రాజు అయితే గన ఆ సంఘం త్యక్త్వ అన్నటువంటి గుణములో అతను ప్రతిష్ఠించబడినటువంటి రాజు అయితే ఆ ప్రతర్ధనుడు ఏం చెప్పిండాల్సింది అంటే, మీరు ఆ కథ విన్నారో లేదు మరి తెలియదు, మరి శిబి ప్రతర్ధనుడు తర్వాత వసుమనుడు ఆ కథ ఒకటి మొన్ననే అయిపోయింది, రీసెంట్ గా అయిపోయింది భారతం కథల్లో. ఆ ప్రతర్ధనుడు ఏం చెప్తా అంటే నారదుడితో చెప్తాడు అనమాట. నారదుడు అడుగుతాడు ఈ గోవుల సముదాయం ఏమిటి, ఇన్ని గోవులు ఉన్నాయి అంటే ఆయన సమాధానం చెప్తా అంటే ఇవన్నీ నేను దానం చేసినటువంటి గోవులు అని చెప్తాడు అనమాట. అంటే అక్కడ ఏమైపోయింది, అక్కడ ఆ ఆంభావం అన్నటువంటిది వచ్చి కూర్చున్నది అనమాట అక్కడ.
అంటే నేను ఇచ్చేసిన తర్వాత నీది కాదు, అది నీది కాదు. ఇచ్చిన తర్వాత నీది కానప్పుడు అప్పుడు ఏం చెప్పాల్సింది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరిది ఆ గోవులు అని చెప్పింటే అయిపోయింది అది. నేను ఇచ్చినటువంటి గోవులు దానమే ఆ గోవులు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పుకున్నాడు అనమాట. అది చెప్పుకున్నాడు అనమాట. చెప్పుకోవడం అనేటువంటిది అటాచ్మెంట్ అనమాట. అది కర్తృత్వ ఆసక్తి అంటారనమాట. ఏ పని చేసినప్పటికీ కూడాను ఆ పని చేయంగానే నేను చేశాను చెప్పడం అనమాట. చెప్పుకునేటువంటి అవసరం ఏం లేదనమాట. వేరే వాడు రికగ్నైజ్ చేస్తాడు అంతేగాని నీవుగా వెళ్ళి దాన్ని మాటి మాటికి చెప్పుకునేటువంటి అవసరం లేదు. కర్తృత్వ ఆసక్తి అంటారనమాట దాన్ని. ఈ ఫలాసక్తిని భోక్తృత్వ ఆసక్తి రెండు ఒకటే. భోక్తృత్వ ఆసక్తి ఉంటుంది కదా, నేనే భోక్తను. నేనే భోక్తను అంటే ఈ కర్మ నేను చేశాను, ఈ కర్మ చేసిన దాని నుంచి వచ్చేటువంటి ఫలం నేను అనుభవిస్తాను అని అనుకోవడం అనే దాన్ని భోక్తృత్వాసక్తి లేకుంటే ఫలాసక్తి అంటారు అనమాట. రెండు రెండు ఒకటే అనమాట. ఆ భోక్తృత్వాసక్తి, కర్తృత్వాసక్తి. ఈ రెండు అయిన తర్వాత ఇంకేం ఆసక్తి ఉందంటే అది ఇది అనమాట అకర్తృత్వాసక్తి. ఆసక్తి, అకర్తృత్వ ఆసక్తి, అకర్తృత్వాసక్తి అంటారు. అంటే ఏమిటంటే నేను ఎలా ఉంటుందంటే నేను కర్తనేం కాదండి, నేను నిష్కామ కర్మయోగంలో ఉంటున్నాను. నిష్కామ కర్మయోగంలో ఉండి నేను కార్యాలన్నీ చేస్తుంటాను. అందువల్ల నాకు ఫలం మీద కోరిక లేదు, ఫలం మీద అపేక్ష లేదు, నేను నిష్కామ కర్మగా చేస్తుంటాను అని చెప్పడం అనమాట. అందరికీ చెప్పడము. తర్వాత ఏం చేసేదంటే ఉన్నాడు అనుకోండి, అలా చెప్తుంటాడు అనుకోండి, నేను నిష్కామ కర్మ చేస్తుంటాను అని వాడిగా చెప్పుకున్నాడంటే ఆ చెప్పుకునేటువంటిది కూడా ఒక ఆసక్తి అనమాట. నిష్కామ కర్మ అది ఏదన్నా నిష్కామ కర్మాసక్తి లేకుంటే ఏమంటారంటే అకర్తృత్వ ఆసక్తి. నేను చేయలేదు, అకర్తృత్వం, నేను కర్తృత్వం లేదు, నాకు లేదు అని చెప్పుకోవడం అనమాట. వాటికే చెప్పుకోవడం అనమాట. లేకుంటే ఒక బిరుదు తగిలించుకోవడం. ఏమిటి అంటే ఏమి వైరాగ్య దురంధర అని చెప్పేసి అతనే ఒక బిరుదు తగిలించుకుంటాడు అనుకోండి. తగిలించుకునేసి అతని పేరు కింద వైరాగ్య దురంధర అని చెప్పేసి ఆయన వైరాగ్యంలో ఉండొచ్చు కాక, వైరాగ్యంలో ఉండొచ్చు, తర్వాత చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఆసక్తి ఎక్కడుంది అంటే ఇక్కడ నా బిరుదుని పెట్టుకున్నాడు కదా, బిరుదుని పెట్టుకునే దాని నుంచి ఏమైపోయిందంటే అతనికి ఆ ఆసక్తి అన్నటువంటిది వచ్చి అతనికి చేరుకుంది. ఆసక్తి వచ్చి చేరుకునే దాని నుంచి ఏమైందంటే ఆ సంఘం అన్నటువంటిది వదలలేదు అతనికి. ఆ సంఘాన్ని కూడా వదిలిపెట్టాలన్నమాట, సంఘం త్యక్త్వ అంటే. తర్వాత ఇంకొక ఆసక్తి ఏమిటంటే సిద్ధి అసిద్ధి ఎందు ఆసక్తి. అంటే సాధనా మార్గం నందు కూడా ఆసక్తి. అంటే ఏమిటంటే నేను కర్మానుష్ఠానం చేస్తూ ఉండడము, ఆ కర్మయోగంలో ఉండడము, ఫలాపేక్ష లేకుండా పనిచేయడము అంత బాగానే ఉంది. కానీ ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను కదా, మరి నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేయడం అనమాట. మోక్షము నాకు ఇంకా రాలేదే, భగవద్ అనుగ్రహం ఇంకా కలగలేదే అని చెప్పేటువంటి ఆసక్తి అనమాట. ఆ ఆసక్తి కూడా ఉండకూడదు అనమాట. ఆసక్తి ఉంది అంటే భగవంతుడి యొక్క ప్రాప్తి అయిందా లేదా అన్నటువంటి దాని మీద ఆసక్తిని వదిలిపెట్టాలన్నమాట. ఆసక్తిని వదిలిపేసి తన కర్మలో తాను పూర్తిగా నిమగ్నమైపోయి ఉండాలన్నమాట. అలాంటి వాడు ఎవరు అంటే ఏం చెప్తారంటే, మనము తెలుగులో సినిమా ఉంది బాగా మంచి ఎగ్జాంపుల్ అంటే అదేమిటంటే మరి తెనాలి రామకృష్ణ రాసినటువంటి కథ. అదేం కథ? పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యంలో అతని పేరు నాకు గుర్తులేదు, మరి పాండురంగుడు ఏమో పేరు, ఎన్టీ రామారావు యాక్ట్ చేశాడు దాన్ని. అతను వచ్చేసేసి చివరి క్షణం వరకును అతను చాలా చెడ్డ కార్యాలు చేసి చివరిలో అతను గ్రహిస్తాడు అనమాట. అతనికి జ్ఞానోదయం అయిపోతుంది. జ్ఞానోదయం అయిపోయి అప్పుడు తల్లిదండ్రుల యొక్క సేవలోనే దైవత్వం చూసేటువంటి స్టేజ్కి అతను చేరుకునేస్తాడు. చేరుకున్న తర్వాత అప్పుడు పాండురంగని గురించి ప్రార్థన చేసేటువంటి సందర్భంలో తల్లిదండ్రుల కాళ్ళు ఒత్తుకుంటూ ఆ తండ్రికి కాళ్ళు ఒత్తుతూ అలాగే కూర్చునేసి లీనమైపోయింటాడు, తన కార్యంలో లీనమైపోయింటాడు. అప్పుడు పాండురంగుడే అక్కడ చిన్న పిల్లవాడి మాదిరిగా ప్రత్యక్షమయ్యి, అయ్యా నేను ఇచ్చినాను, నీకోసం బయట కాచుకున్నాను, వచ్చేయంటాడు అనమాట. అంటే ఈయన ఏం చేస్తాడంటే ఒక సీన్ మీరు చూడకపోతే చూడొచ్చుదండి దాన్ని. అక్కడ ఉన్నటువంటి బండరాయిని అలా జరిపి అక్కడ కూర్చో కాసేపు, నేను మా నాన్నను దైవంగా చూస్తున్నాను కాబట్టి నేను నాన్న ఇదైన తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అలా కూర్చుంటాడు ఉంటాడు అనమాట. ఆయన అలా కూర్చునేస్తాడు అనమాట దాన్ని. ఆ పుండరీకుడి కథలోనూ అలాగే కనిపిస్తుంది అనమాట. పుండరీకుడు చేసేటువంటి సందర్భంలో ఆ కర్మలో అతను లీనమైపోయినప్పుడు ఈ తనకి సిద్ధి అసిద్ధి, మరి దేవుడే వచ్చి దగ్గరకు వచ్చి కనిపించినప్పుడు ఆ ఫిజికల్ దేవుడి దగ్గర ఇవ్వకుండా ఒక బండరాయాలను అక్కడ కూర్చోంటాడు అనమాట. అప్పుడు అక్కడ పుండరీకుడు అక్కడ కూర్చునేస్తే అప్పుడు ఏమైపోతుందంటే అతను అక్కడ రాయిగా అక్కడే అయిపోతాడు అనమాట.
మళ్ళీ లేచిన తర్వాత తల్లిదండ్రులు అయ్యో నీకేం అదృష్టం ఉంది, నీకు ఆ దేవుడు కనిపించాడు కదా అనడము, ఆ కథ అంతా మనకు జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ సంఘం అంటే ఎలాంటి సంఘం అంటే అది కూడాను నీకు అది ఉండకూడదు అనమాట. నాకు ఆ ఈశ్వరుడు నాకు ప్రాప్తి చెందాలి అన్నటువంటి ఆ సిద్ధి గాని అసిద్ధి గాని, సిద్ధి జరిగినా అసిద్ధి జరిగినా అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినప్పటికి కూడాను సమత్వంగా ఉండి అసమత్వంగా ఉండే సంఘం త్యక్త్వ, ఆ సంఘం కూడా నీవు వదిలిపెట్టేసేయాలి. అంటే ఎలాంటి సంఘము ఉండకూడదు అనమాట. ఎలాంటి సంఘం ఉండకూడదు అంటే ఏమిటంటే కర్తృత్వాసక్తి ఉండకూడదు, భోక్తృత్వాసక్తి ఉండకూడదు, అంటే ఫలాసక్తి ఉండకూడదు, అకర్తృత్వాసక్తి ఉండకూడదు, అలాగే సిద్ధి అసిద్ధి ఆసక్తి ఉండకూడదు, పరమాత్మకు నాకు వచ్చిందా లేదా అన్నటువంటి ఆలోచన కూడా ఉండకూడదు అనమాట. అది పొద్దున్న నుంచి నేను ఇన్ని రోజులు కర్మయోగంలో ఉన్నాను, నేను కర్మయోగంలో ఉన్నప్పుడు నాకు ఇంకెప్పుడండి నాకు ఆత్మజ్ఞానం వచ్చేది అనేటువంటి భావన కూడా ఉండకూడదు కదా. అది కూడా ఒక కోరిక. ఆ కోరిక కూడా నీకు ఉండకూడదు. ఆ కోరిక కూడా లేనటువంటి స్థితికి నీవు చేరుకోవాలి నీవు. చేరుకొని మళ్ళీ ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతుంది అని అడిగక్కర్లేదనమాట. అది జరిగేది అలాగే జరుగుతుంది అనమాట. ఆ మోక్షం ఉన్నటువంటి ఆ జ్ఞానం ఆ స్థాయిలో వస్తుంది కాబట్టి ఆ ఆసక్తి కూడా వదిలిపెట్టేసేసేయి. ఆ ఆసక్తి కూడా వదిలిపెట్టేసేసి నీవు నీ కర్మలో లీనమైపో, పూర్తిగా లీనమైపో. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ. ఆ సంఘం ఎలాంటి సంఘము, అలాంటి ఏ ఆసక్తి లేకోకుండా, ఏ ఆసక్తి కూడా ఉండకూడదు అనమాట. ఏ ఆసక్తి ఉండకుండా నీవు సమంగా ఉంటూ అలాగే ఉండిపో. అది యోగస్థః, యోగము ఉన్నటువంటి బుద్ధి. అంటే ఏమిటంటే ఇక్కడ అలజడులు ఎన్నో జరుగుతుంటాయి. సంసారంలో ఉన్నప్పుడు అలజడులు ఎన్నో ఉంటుంది. అలజడులు జరిగేటువంటి సందర్భంలో హెచ్చు తగ్గులు ఉంటుంది. అవన్నీ ఉన్నప్పుడు కూడాను సిద్ధి అసిద్ధులు అన్నటువంటి చాలా జరుగుతుంటుంది అనమాట. సిద్ధ్యో సమోభూత్వ. సిద్ధి అసిద్ధి వచ్చినప్పుడు సమంగా ఉండు. సమంగా ఉండు అంటే ఎలాగా? సమంగా ఉండు అంటే మంచి జరిగినప్పటికీ కూడా, చెడు జరిగినప్పటికీ కూడా, ఒక కార్యం సఫలమైనప్పటికీ విఫలమైనప్పటికీ కూడాను మరి ఎలా సమంగా ఉండడానికి అవుతుంది? సమోభూత్వ అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఒక మనం ఏదైనా ఒక సంకల్పం చేసి ఒక కార్యం ప్రారంభం చేస్తాం అనుకోండి. ప్రారంభం చేసిన తర్వాత అది సిద్ధించింది అనుకోండి. సిద్ధించింటే కాస్త సంతోషం అయిపోతుంది. సంతోషము ఏ లెవెల్‌లో అవుతుంది? ఏ లెవెల్‌లో అవుతుందంటే ఇంద్రియాల లెవెల్‌లో సంతోషం కావచ్చు, మనస్సు లెవెల్‌లో సంతోషం కావచ్చు. తర్వాత అలాగే ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయినాం అనుకోండి. పరీక్ష ఫెయిల్ అయిపోయినప్పుడు ఏ లెవెల్‌లో జరుగుతుంది? అది కూడాను ఇంద్రియాల లెవెల్‌లో జరుగుతుంది, మనస్సు లెవెల్‌లో జరుగుతుందన్నమాట అదండి. కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే సిద్ధి అసిద్ధి రెండు వచ్చినప్పుడు మనస్సుకు అతీతమైనటువంటి బుద్ధి, నిర్ణయాత్మకమైనటువంటిది బుద్ధి అంటారనమాట. నిర్ణయాత్మకమైనటువంటిది బుద్ధి అంటే బుద్ధి స్టేజ్‌లో, అంటే చిత్త భూమి అంటారు వేదాంత పరిభాషలో. మనం ఏమంటామంటే చిత్త భూమి. ఆ చిత్త భూమిక యందు నీవు నాకు సిద్ధించకపోయినప్పటికీ కూడాను నేను సమంగా దాన్ని స్వీకరిస్తాను అన్నటువంటి నిష్కర్షగా చెప్పేటువంటి స్థాయికి చేరుకోవాలి. సిద్ధి సిద్ధ్యో భూత్వ, సిద్ధ్యో సమో భూత్వ. సిద్ధి అసిద్ధి రెండింటిలోనూ సమంగా ఉండాలన్నమాట. సమంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. సిద్ధించిన అసిద్ధి జరిగినప్పటికీ కూడాను, అంటే ఏదన్నా కార్యము జయించి విఫలమైనప్పటికీ కూడాను బుద్ధి లెవెల్‌లో, అంటే అప్పుడు ఏం జరుగుతుంది? బుద్ధి లెవెల్‌లో ఉంటే మనస్సు ఏం చేస్తుందంటే సిద్ధి జరిగిందనుకోండి. సిద్ధి జరిగినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది. అసిద్ధి జరిగినప్పుడు చాలా అలజడిగా ఉంటుంది. రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ లెవెల్‌లో మనం ఎమోషనల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బయట వరులతో మనం చాలా ఎమోషనల్ లెవెల్‌లో మాట్లాడటము ఇవన్నీ జరుగుతాయన్నమాట. అలా కాకోకుండా బుద్ధి లెవెల్‌లో మనము దాన్ని చేసామనుకోండి, అప్పుడు కాస్త ఉల్లాసం ఉండడము సహజమే. తర్వాత కాస్త నీరసంగా ఉండడము సహజమే సిద్ధి అసిద్ధి జరిగినప్పుడు. కానీ ఆ రెస్పాన్స్ అన్నటువంటిది ఈ ఎమోషన్ లెవెల్‌లో రాదనమాట. బుద్ధి లెవెల్‌లో ఉన్నప్పుడు. బుద్ధి లెవెల్‌లో ఉన్నప్పుడు చిత్త భూమిక యందు సమంగా ఉండాలి. ఈ సిద్ధి అసిద్ధి జరిగినప్పుడు చిత్త భూమిక యందు సమంగా ఉండాలి. ఈ సమము అన్నటువంటిది ఈ సిద్ధి అసిద్ధి కూడా అప్లై అవుతుందన్నమాట. సిద్ధి అసిద్ధి అంటే ఏమిటంటే సుఖ దుఃఖాలు కావచ్చు. సిద్ధి కరెస్పాండ్స్ టు సుఖం, అసిద్ధి కరెస్పాండ్స్ టు దుఃఖం అనుకుంటే సిద్ధి అసిద్ధి ద్వంద్వములన్నిటి యందును సమంగా ఉండాలి. సమంగా భూత్వ అన్నింటిలోనూ అలాగా ఉండి నీవేం చేయాలంటే సంఘాన్ని త్యక్త్వ వదిలిపెట్టేసేసి యోగస్థః కురు కర్మాణి, యోగములో నీవు ఉండు. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమముగా ఉండటమే యోగం అంటారనమాట. ఆ సమంగా ఉండడం అనమాట. సముద్రంలో నావలో మనం పోతుంటాము. సముద్రంలో నావలో పోయేటువంటి సందర్భంలో ఇది ఏం చెప్తారంటే సముద్రంలో నావలో పోయేటువంటి సందర్భంలో ఈ పక్క ఆ పక్క అలలు వస్తుంటాయి.
అలలు వచ్చినప్పుడు మనకు మనకు మనం భయము పడేటువంటి అలలనే మన మీద కొట్టేటువంటి సందర్భంలో నడి సముద్రంలో ఉన్నాము. ఆ అలలు అలా వస్తున్నాయి. అలాంటి సందర్భంలో మరి బయటికి పోయేటువంటి దానికి అవకాశం తప్పించుకునే దానికి అవకాశమే లేదు. అలాంటి సందర్భంలో ప్రతి అల వచ్చినప్పుడును దాన్ని నిలుపు చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేయడము. అలాంటి స్థితిలో మనం వెళ్ళామనుకోండి. వెళ్తే ఏమైపోతుందంటే మనకు జరిగేటువంటి ప్రతి కార్యం జరిగేటటువంటిదప్పుడు ఏదైనా అలజడి జరిగినటువంటి సందర్భంలోను మనము దాన్ని రెస్పాండ్ అయిపోయి దానికోసం మనం ఎక్కువగా దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే ఎలా ఉంటుందంటే, ఈ సముద్రంలో మధ్య అల సముద్రంలో ఉన్నప్పుడు ఆ అల వచ్చినప్పుడు ప్రతి అలకు నీవు స్పందిస్తూ పోతే జీవితంలో గూడా అలాగే ఉంటుంది. ఏదన్నా చిన్న అలజడి జరిగినప్పుడు, ఆ చిన్న అలజడిని గూడా నువ్వు సహజంగా దాన్ని తీసుకోకోకుండా, దాన్ని ఎమోషన్ లెవెల్‌లో రెస్పాండ్ అవ్వడం మొదలుపెడితే ఏమైపోతుందంటే, జీవితాంతము దుఃఖాల్లో అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి అలా కాకోకుండా, దానికి అతీతంగా ఉన్నప్పుడు అది ఏమైపోతుందంటే, అది సమత్వం అంటామనమాట. ఆ సమత్వ స్థితి అన్నటువంటిది అప్పుడు చేరుకుంటామనమాట. ఆ సమత్వ స్థితి ఎప్పుడు చేరుకుంటామో, ఆ సమత్వమే యోగ ఉచ్యతే. ఆ సమత్వాన్నే యోగము అని అంటారు. మరి యోగము అంటే మామూలుగా అందరం ఏం చెప్తామంటే సాధారణమైనటువంటి యోగం అనేటువంటి అర్థం ఏమిటంటే చిత్తవృత్తి నిరోధగా యోగః అని చెప్తామనమాట. పతంజలి యోగ సూత్రంలో. చిత్తవృత్తిని నిరోధించడమే యోగము అంటామనమాట. మరి యోగాసనాలు వేస్తున్నామంటే అక్కడ యాక్చువల్‌గాను ఆసనాలు వేయడం అనేటువంటిది యోగం కానే కాదనమాట. అది యోగములో ఒక అంగం అంతే. కానీ చాలా మంది యోగం అంటే యోగాసనాలు అనుకుంటుంటాం మనం. కానీ యోగాసనాలకు, యోగంకు సంబంధమే లేదనమాట. యోగము అన్నటువంటి పెద్ద ఆహ్, దీంట్లో ఒక డయాఫ్రామ్‌లో ఇది ఒక చిన్న మైన్యూట్ ఆర్టికల్ అన్నమాట ఇది. ఇది యోగాసనాలో ఉన్నటువంటిదనమాట. కాబట్టి దాంట్లో చిత్తవృత్తి నిరోధము, తర్వాత ధ్యానము, తర్వాత శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ కలిస్తే యోగము అంటారనమాట. కానీ యోగాసనాలు ఉన్నటువంటిది మధ్యలో ఏదో మనకు ఎందుకంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది కాబట్టి యోగాసనాలు చూపించి ఇది యోగము అంటారు. అది కాదనమాట యోగం అంటే. మరి యోగస్థ కురు కర్మాణి అంటే ఏమంటే మనము సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే చిత్తవృత్తి నిరోధిస్తే అంటే చిత్తంలోకి ఏది రాకోకుండా నిరోధించడము అది కుదరదనమాట. అది పతంజలి యోగ సూత్రంలో వస్తుందనమాట. కానీ వేదాంతంలో ఏం చెప్తారంటే ఆ చిత్తవృత్తి నిరోధం కదయ్యా! చిత్తవృత్తులు వచ్చినప్పుడు కూడాను నీవు ఏం చేయాలంటే నీ స్వభావం ఎలాంటి స్వభావం అంటే సముద్రంతో ఉన్నటువంటి స్వభావం నీది. సముద్రంలోకి ఎన్ని నదులొచ్చినప్పటికి కూడాను సముద్రం పెద్దగా కాదు. సముద్రంలోని నీరంతా బయట ఎంత ఎండ కాసినప్పటికి కూడా సముద్రంలో నీరు ఇంకిపోదు. అలాగే నీది పూర్ణత్వం. నీ స్వరూపము పూర్ణత్వం. వేదాంతం చెప్పేటువంటి విషయం. నీ స్వరూపం పూర్ణత్వం అంటే ఏమిటి? పూర్ణత్వం అంటే యు ఆర్ ఇన్ఫినిటీ. నీవు ఇన్ఫినిటీ అంటే ఏమి? ఇన్ఫినిటీ మైనస్ 10 ఈజ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ బై డివైడెడ్ బై ఎనీ నంబర్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. అలాగే నీ స్వరూపం ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీగా ఉన్నటువంటి రూపము బికాస్ నీవు జీవాత్మ అన్నటువంటిది మమకారాలకు, అహంకారాలకు లోనైపోయేది ఏమైపోయిందంటే ఇలా అయిపోయింది. కాబట్టి నీ స్వరూపంలోకి నీవు వెళ్ళిపో అని చెప్పడం అనమాట. ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే ఒక శ్లోకం ఉంది. రెండవ చాప్టర్‌లోనే. "యంహిన వ్యథయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే" అని ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. "యంహిన వ్యథయంతేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం." ఆ ధీరుడు ఉన్నటువంటి వాడు ఎవరు అంటే సమ దుఃఖ సుఖం ధీరం. సుఖములోను దుఃఖంలోను సమంగా ఉండేటువంటి వాడు. సమదుఃఖ సుఖం ధీరం. అలా ఉన్నటువంటి సందర్భంలో అమృతత్వాయ కల్పతే వాడికి అమృతత్వం కలుగుతుంది. అంటే వాడు మోక్షాన్ని సాధిస్తాడు అని మనం అక్కడ చెప్పుకున్నాం అనమాట. అంటే అక్కడ ప్రతిపాదన ఏమిటంటే మోక్షానికి ఏమిటి సాధనం ఉంటే మోక్షానికి సాధనం ఉంటే చేసి సమదుఃఖ సుఖం ధీరం. దాన్ని అందువలన శ్రీకృష్ణుడు దాన్ని ఇక్కడ ఇంకొక రకంగా చెప్పడం ఏమిటంటే ఇక్కడ సమత్వం యోగ ఉచ్యతే అంటున్నాడు అనమాట. నీవు పరిపూర్ణుడవు, నీవు పరిపూర్ణమైనటువంటి స్వభావం నీది కాబట్టేసి నీవే ఆత్మ పరమాత్మ స్వరూపం నీవే. నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోకుండా ఇలా అయిపోయావు అని చెప్పడంలో నీ పరిపూర్ణత్వం ఉందా లేదా? ఎలా తెలుసుకోవడము? అంటే నీకు సమత్వం ఉందా లేదా అన్నటువంటిది ముఖ్యము అని శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. నీకు సమత్వం ఉంది అంటే అన్ని విషయాల్లోనూ సమత్వం. ఈ పర భేదం లేకుండా ఉండడము, తర్వాత సిద్ధి అసిద్ధుల్లో సమంగా ఉండడము, తర్వాత సంఘం అన్నటువంటిది ఏ రకమైనటువంటి సంఘము చివరికి స్పిరిచువల్ ఆస్పిరేషన్ కూడా ఉండకూడదు అనమాట. స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఉంది అంటే అది ఇది అటాచ్మెంట్ అనమాట. ఏం లేకోకుండా ఎలా ఉండాలి మరి ఈ డిఫరెన్సెస్ అన్ని చెప్పేవి
ఒకటి కర్తృత్వాసక్తి, భోక్తృత్వాసక్తి, అకర్తృత్వాసక్తి ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటన్నిటికీ సమ్మరైజ్ చేస్తే ఏమిటంటే, నీకు ఇచ్చినటువంటి కర్మలను నీవు ఎలా చేయాలి అంటే ప్రేమతో, ఆప్యాయతతో ఆ కర్మను చేసుకుంటూ వెళ్ళిపో. ప్రేమతో, ఆప్యాయతతో ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళిపో. ఆ కర్మ ఏది, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయాలి అనేటువంటిది నీ యొక్క స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. బ్రహ్మచారి అతనికి కొన్ని కర్మలు విహిత కర్మలు అనమాట, అది అవి చేయాలి. మరి గృహస్థుని కదా మారిపోతాయి. బ్రహ్మచారి కర్మలు ఏమిటి అంటే ఏదో పుస్తకం చదువుకోవడము, వేదాలు చదువుకోవడము, పురాణాలు చదువుకోవడము, అది బ్రహ్మచారి యొక్క ధర్మం అన్నమాట. మరి గృహస్థ ధర్మం ఏమిటి, వచ్చిన అతిథులకు భోజనం పెట్టడము, తర్వాత ఇలాంటి సన్యాసులందరికీ భిక్ష పెట్టడము, మరి యజ్ఞయాగాదులు చేయడము. ఎందుకంటే యజ్ఞయాగాదులు ఎందుకు మరి కామ్యం లేకుండా కామ్య ఫలాన్ని కోరుకోకుండా చేయడము, ఇలాంటిదంతా మరి గృహస్థులకు నిర్దేశించినటువంటి కర్మలు అనమాట. మరి గృహస్థులు కొన్ని కామ్య కర్మలు కూడా చేయాలి. ఎందుకు చేయాలి, అతను ఆ అర్థాన్ని ఆర్జించాలి. అర్థాన్ని ఆర్జించకపోతే అతను మరి ఈ కర్మలన్నీ చేయలేడు అనమాట. అందువల్ల అతను ఆర్జించాలి. కాబట్టి అతనికి అలౌడ్ అనమాట. అందువల్లనే వేదాల్లో చెప్తారనమాట. మరి మనము పాన్ బీడ అంటాం కదా, పాన్ బీడ వేసుకోవడము గృహస్థునికి అలౌడా కాదా అంటే గృహస్థునికి అది అలౌడ్, మరి సన్యాసి ఇట్ ఈస్ నాట్ అలౌడ్, మరి బ్రహ్మచారికి నాట్ అలౌడ్ అని చెప్పుకుంటూ వస్తారనమాట. అది పెద్ద చెప్తారనమాట. దాన్ని ధర్మశాస్త్రాల్లో వస్తుంది అనమాట. ఎందుకన్నా అదే గృహస్థునికి అలౌడ్ అంటే ఈ హ్యాస్ టు బి ఇన్ దట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని, ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే అతను అవి చేయగలుగుతాడు అనమాట. అందువల్ల సమత్వం యోగ ఉచ్యతే అంటే ఏమిటంటే, ఏ కర్మలు నీకు విహిత కర్మలు ఉన్నాయో నీ స్టేజ్ ఆఫ్ లైఫ్, బ్రహ్మచారికి ఏమి, గృహస్థునికి ఏమి, తర్వాత వేరే వానప్రస్థానికి ఏమి కర్మలు, తర్వాత సన్యాసానికి ఏమి కర్మలు, ఆ కర్మలు నువ్వు చేసుకోవాలి. అదే వర్ణాశ్రమాన్ని తీసుకుంటే తర్వాత వర్ణధర్మం, బ్రాహ్మణికి ఏం కర్మలు విధించాడో అది బ్రాహ్మణుడు చేసుకోవాలి, క్షత్రియుడికి ఏం కర్మ విధించాడో అతను క్షత్రియుడు చేసుకోవాలి, స్వధర్మం అందరూ ప్రతిష్ఠితమై ఉండాలి వాళ్ళు అని అక్కడ చెప్తారనమాట. అక్కడ అది, ఇక్కడ ఇది అంటే వర్ణ ఆశ్రమ ధర్మాలు. అందుకోసమే ఆశ్రమం అంటే అదేమి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఆశ్రమ ధర్మాలు. తర్వాత అదే అక్కడ వచ్చేసి వర్ణాశ్రమ ధర్మాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు. ఈ ఏ స్టేజ్ కు ఏ వర్ణానికి ఎలాంటి ధర్మాన్ని నిర్దేశించినారో ఆ స్టేజ్ లో ఆ ధర్మాన్ని అలా పాటించు. అలా ఎలా పాటించాలి దాన్ని, చాలా ప్రేమతో, ఆప్యాయతతో ఆ పనులు చేసుకుంటూ అలా వెళ్ళిపో. కాబట్టి అది మాత్రమే సమత్వం. ఆ సమత్వంలోనే యోగం ఉచ్యతే, దాన్ని యోగము అని అంటారు. ఈ యోగం ఉన్నప్పుడు మాత్రమే నీవు దాన్ని మళ్ళీ కూడాను నీకు ఆ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఉండకూడదు అనమాట. నేను ఐఎమ్ స్పిరిచువల్ నాట్ రిలీజియస్ అని కొంతమంది అనేటువంటి వాళ్ళు అలాంటివి చూస్తుంటాం అనమాట. నేను స్పిరిచువాలిటీలో ఉన్నానండి అంటారు అనమాట. స్పిరిచువాలిటీ ఉండడము అని చెప్పుకోవడం అక్కర్లేదనమాట. చెప్పుకోనక్కర్లేకోకుండా నీవు ఆ స్థితిలో సర్వసాధారణంగా మామూలుగా మామూలు కర్మలు ఎలా చేసుకుంటూ వెళ్తుంటావో, మరి ఇంటిలో సర్వసాధారణంగా ఏమీ ప్రేరణ లేకుండా ఇలా పనులు చేసుకుంటుంటావో, అలాగే నీకు ఉన్నటువంటి కర్మను అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే గంగావతరణం ఎగ్జాంపుల్ చెప్తారనమాట. గంగావతరణం ఎగ్జాంపుల్లో అది కూడా కథ మంది అయిపోయింది అనమాట. సగరుడు ఉన్నటువంటి చక్రవర్తి గొప్ప యాగం చేస్తాడు. యాగాస్వాన్ని ఇంద్రుడు బంధిస్తాడు. ఇంద్రుడు బంధించినప్పుడు దాని కుమారులు 60,000 మంది ఉంటారు. వాళ్ళు వెళ్తారు. వాళ్ళ కపిల మహర్షి శాపంతో వాళ్ళంతా చనిపోతారు. తర్వాత వచ్చేటువంటి వాళ్ళంతా ఒకడు, ఇద్దరు, ముగ్గురు, వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి ఒక్కడు తన యొక్క స్టేజ్ ఆఫ్ లైఫ్ లో గొప్ప తపస్సు చేస్తారనమాట, గంగ భూమికి రావాలి అని చెప్పేసి. మరి గంగ భూమికి రాదు అనమాట. భగీరథుడు వచ్చేంత వరకు గంగ భూమికి రాదనమాట. 3-4 జనరేషన్లు అయిపోయిన తర్వాత గంగ వస్తుంది అనమాట. మరి ఈ ముగ్గురు తపస్సు ఎందుకు చేస్తారు వీళ్ళు, సిద్ధి అసిద్ధి సమౌభూత్వ, అంతే. సిద్ధి అసిద్ధి నాకు జరిగిందా లేదా అన్నటువంటిది లేదు, నా కర్మ నేను చేశానా లేదా, నేను చేయవలసినటువంటి కర్తవ్య కర్మని నేను చేశానా లేదా అన్నటువంటి ప్రేరణే వాళ్ళకి ప్రేరణ, అంతేగాని వేరే ప్రేరణ లేదనమాట. ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే కానీ మరి దాని సిద్ధి ప్రాప్తి అయిందా లేదా అవసరం లేదనమాట. దాన్ని నీవు ఆలోచన చేసేటువంటి అవసరం లేదు. యోగస్థ కురు కర్మాణి, యోగస్థ అంటే వర్క్ లైక్ ఏ మాస్టర్. సంఘం త్యక్త్వ, ఈ సంఘం ఉన్నటువంటి 4-5 రకాల సంఘం ఏముంటుందో వాటన్నిటినీ వదిలిపెట్టాయి. సిద్ధి అసిద్ధి ఎంత సమంగా ఉండి ఇలా సమత్వం ఎప్పుడు నువ్వు సాధిస్తావో దట్ ఈస్ కాల్డ్ యోగా. ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి మానసిక స్థితిలో, ఇలాంటి బుద్ధి స్థితిలో నీవు కర్మలు చేస్తూ ఉండు అని చెప్పడము ఈ దీంట్లో ఉండేటువంటి శ్లోకం యొక్క సారాంశం. 2 నిమిషాలు ఉంది, ఏమన్నా చెప్పుకుందాం. చెప్తే దీనికి ఇంకా చెప్పుకోవచ్చు. చాలా ఇంకా 2 minutes ఏదైనా మాట్లాడుకుందాం.
ఏమైనా ఉందండి? ఎవరైనా చెప్తారా? డౌట్ ఏమన్నా ఉంటే కూడా అడగచ్చు, లేదా అలా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. ఏం లేదా రాజశ్రీ మేడం, ఏమైనా డౌట్లు మేడం? ఉషశ్రీ మేడం, స్వర్ణాంబ, సుజాత మేడం ఏమైనా ఉన్నారా? ఏమన్నా చెప్పేదంటే చెప్పచ్చు. ఏం డౌట్ లేదు సార్. ఏం లేదు కదా మేడం, అంతే. ఏముంది, మామూలు చిన్న శ్లోకమే, బాగానే ఉంది. అంటే అది డౌట్ ఏం లేదు దీంట్లో. ఆచరణలో పెట్టడమే చాలా కష్టము. మరి ఆచరణలో పెట్టాలి అంటే అది అక్కడే చాలా కష్టం అది. అయితే దాన్ని అలా అలవాటు చేసుకోవడము చాలా ఇది మేడం. దాన్ని అలవాటు ఎలా చేసుకోవాలని కూడా ఈ శ్లోకం కిందనే చెప్తారు చాలా మంది. మరి చెప్పుకుంటూ పోతే పెరిగిపోతుంది ఇది. అందువల్ల ఆచరణలో పెట్టడం కూడా ఎలా పెట్టచ్చు అనేది కూడా, ఆచరణలో కూడా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అది మేడం విషయం. ఏం లేదు కదా. అయితే నేను ముగిస్తాను, తర్వాత కూడా మాట్లాడచ్చు. అయితే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనకు భారతంలో చాలా కథలను దీనికి గీతకు బాగా అన్వయం చేసుకోవచ్చు మేడం. ఎప్పుడు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకు అంటే ఆ కథ మీదను గ్రిప్ ఉండాలి, ఇక్కడ కూడా గ్రిప్ ఉండి కానీ చేయగలిగేటటువంటి కొంతమంది మహానుభావులు చేయగలుగుతారు అట్లా. అందరికీ ఏం మేడం?